నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే బాగా ఇష్టం యాజ్ అన్ యాక్టర్, ఆల్రౌండర్ అని. ఆయన వాయిస్ కానీ ఆయన ఉచ్చారణ కానీ చాలా ఇష్టం. ఆయన చూసుకుని నేర్చుకుంటారా మీరు అందరూ అంటూ ఉండేవారు. జరిగిన తర్వాత ఒరిజినల్గా కారులో వెళ్ళేటప్పుడు అటు సైడ్ ఎవరు లేరు, నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు. ఒరిజినల్గా కన్సీవ్ చేసింది ఓన్లీ వాయిస్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. కార్లో ఐఎమ్ టాకింగ్ టు అన్ ఎండి, ఒక పెద్ద చైర్మన్ ఆఫ్ హాస్పిటల్ గ్రూప్. అమితాబ్ బచ్చన్ గారు ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అటు సైడ్ తీసుకెళ్ళి పెట్టాము. అందుకనే ఇట్ వాజ్ షార్ట్ లైక్ దాట్ ఆల్సో. కాంబినేషన్ కుదరదు. అప్పటికి కాంబినేషన్స్ అన్నీ అయిపోయాయి. లేకపోతే డెఫినెట్గా నాన్నతో కాంబినేషన్ పెట్టేవాడిని. యా, బట్ ఇట్ వాజ్ టూ లేట్. అది జస్ట్ అమితాబ్ బచ్చన్ గారితో షూటింగ్ కూడా సినిమా అంతా అయిపోయి రీ రికార్డింగ్ జరుగుతుంటే అప్పుడు వెళ్ళి నేను షూట్ చేసుకొచ్చి యాడ్ చేసాం. మనం లాంటి సినిమా ఎవరి వల్ల కాదు, చేయలేరు. మళ్ళీ ఇట్లా 3 జనరేషన్స్ కలిపి చేయలేరు. చేసి 3 జనరేషన్లో ఇంత మంచి సినిమా, దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. అది ఎవ్వరూ చేయలేరు. ఈ 50 crores, ఈ 40 crores, 60 crores, నెక్స్ట్ ఇంకొక సినిమా వెళ్ళిపోద్ది, 70కి వెళ్ళిపోద్ది, దాని తర్వాత 80కి వెళ్తుంది, వెళ్తూనే ఉంటాయి. వెళ్ళిపోతే ఎట్లా సినిమాలు? ఉయ్యాలో జంపాలో సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక 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 ప్రోలోగ్ లాగా వస్తుంది, మాట చెప్పేది ఆ సినిమా కథ గురించి, నాతో చెప్పించాలన్నారు. లేదు, ఆ కుర్రోడే చెప్తే బాగుంటుంది, ఆ సినిమాకి హీరో అతను చెప్తే బాగుంటుంది. అది మనసుకు నచ్చి చేసిన సినిమా, అది బాగా హిట్ అయింది. అది దాని తర్వాత ఇప్పుడు మనం వచ్చింది. మనం కూడా ఇంతే. చాలా 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 నిజంగా ఒక బాగా ఫీల్ అయి చేశాను చాలా రోజుల తర్వాత. అది ఆ రోల్ చేసినప్పుడు కానీ, వాళ్ళని అమ్మ అని పిలుస్తాం కానీ, వీడిని నాన్న అని పిలుస్తాం కానీ, రియల్గా ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అప్పుడప్పుడు నేను ఇంట్లో ఆ పాట వేసుకుని చూస్తే, ఆ ఒక్క పాట వేసుకుని చూస్తాను ఈ సినిమాలో, మనం సినిమాలో. మా ముగ్గురిది ఉన్న పాట, మౌంటేజ్ సాంగ్, అమ్మా నాన్న అమ్మ సాంగ్. కోర్స్ బిట్టు క్యారెక్టర్ బాగా నచ్చింది, బట్ సీత క్యారెక్టర్ చాలా చక్కటి, ఒక అందమైన క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ ఎమోషన్స్. అది ఏమంటారు, ఒక నవల్లో రాస్తారు చూడండి లవ్ స్టోరీ, అట్లా అటువంటి లవ్ స్టోరీ చక్కగా చాలా బాగా తీశాడు. అనూపి మ్యూజిక్కి నాకెంత క్రెడిట్ ఇస్తారో, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అన్ యాక్టర్, ఆర్ విక్రమ్కి ఎంత క్రెడిట్ ఇస్తారో, కెమెరామెన్కి ఎంత క్రెడిట్, అతనికి అంత క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే నిజంగా ప్రాణం పోసాడు ఆల్ దట్ మ్యూజిక్. అంతేగా సినిమానే కాదు, రీ రికార్డింగ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఇస్ జస్ట్ అవుట్ స్టాండింగ్. బికాజ్ జనరలీ నేను ఎందుకు బిలీవ్ చేస్తానంటే, ఇంత బతికి అట్లా వెళ్ళిపోతామా అనేది ఇంపాసిబుల్. ఇంత చేసి, ఇంత సంపాదించి ఒక్క సెకండ్లో వెళ్ళిపోతామా? మళ్ళీ దానికి ఉన్నదే అంటే ఎందుకు? వై ఆర్ వి డూయింగ్? దానికి ఒక అంటే కేవలం మనకి మిగిలిపోయాయి ఒక అక్కడ ఇక్కడ స్టాచ్యూసా, అంతేనా అనేది నా ఎప్పుడు థాట్ ప్రాసెస్ ఐ ఆల్వేస్ హ్యాడ్. ఇప్పటి నుంచి కాదు, యంగ్ ఏజ్ నుంచి. నాకు మోగ మనసులు సినిమా చూసినప్పటి నుంచి నా మైండ్లో అది పడిపోయింది. అండ్ అందుకనే రాఘవేంద్రరావు గారితో చెప్పి మరీ జానకిరాముడు చేయించుకున్నాను. విక్రమ్కి ఎలా వచ్చిందో ఐడియా నాకు తెలీదు. మొన్న ఈ మధ్యన నేను కూర్చున్నప్పుడు విక్రమ్ చెప్పాడు, తనకి ఐడియా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అతను ఫ్లైట్లో ట్రావెల్ అవుతున్నప్పుడు అతను పక్కన ఒక అతను వచ్చి కూర్చున్నాడంట. కూర్చుని వచ్చి చూస్తే అచ్చో అతను బ్రదర్ లాగా ఉన్నాడంట. అప్పుడు ఐడియా స్ట్రైక్ అయిందంట, ఇట్లా ఏమైనా జరిగితే ఏమైనా చేతో స్ట్రైక్ అయ్యి అక్కడ నుంచి నేను స్టోరీ స్టార్ట్ చేశాను అని చెప్పాడు. ఆ ఫ్లైట్ సీన్ ఒరిజినల్లీ నాన్నకి ఎప్పుడు సెకండ్ హోమ్ హైదరాబాద్, తర్వాత ఎప్పుడు అమెరికా. అండ్ నాకు రియలీ చాలా చాలా ఆనందంగా ఉంది. అమెరికాలో అది అట్లా రికార్డ్స్ క్రియేట్ చేసి 1 వీక్లోనే ఏ సినిమా కలెక్ట్ చేయనంత కలెక్ట్ చేసి, అండ్ ఆల్మోస్ట్ టాప్ 1 or 2 గ్రాసెస్లోకి వెళ్ళిపోతుంది అంటున్నారు నెక్స్ట్ 2 వీక్స్లో. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు అమెరికా నుంచి మరి వాళ్ళ టైం డిఫరెన్స్ కదా, అర్ధరాత్రులు తెల్లవారుజామున 3ంటికి 2ంటికి నన్ను నిద్రలేపుతున్నారు రోజు. నాన్నకు తెలిసిన వాళ్ళు అందరూ ఇక్కడ సినిమా చూసాము, చాలా బాగుందని ఏం ఆలోచించలేదు. చూద్దాం ఈ మధ్యన రన్స్ ఎలా వస్తాయి అన్నీ చూసుకుని. మా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అందుకనే ముందు తక్కువ థియేటర్స్తో ప్లాన్ చేసి స్లోగా, చాలామంది అడిగారు ఇంత హైప్ ఉన్న సినిమాకి ఎందుకు తక్కువ థియేటర్స్ ప్లాన్ చేశారని. రన్ను కోసమే కావాలని ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసాం. మల్టీ స్టారర్స్ చేయాలి,
అలాగే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నా ఏజ్కి తగ్గట్టు అటు తగ్గట్టు కొన్ని స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి, అవి కూడా చేస్తాను. బట్ డెఫినెట్గా చాలా డిఫరెంట్గా ఉండాలి. ఆ రెగ్యులర్ కమర్షియల్ ఆ మోసలో చేయదలుచుకోలేదు, డెఫినెట్గా చేయను. అంటే ఇప్పుడు క్యూబ్లో యాడ్ చేస్తాం చాలా కష్టం అండి, మళ్ళీ లోడింగు అదంతా చాలా కష్టం. డెఫినెట్గా సోషల్ మీడియాలో వదులుదాం అనుకుంటున్నాను. చాలా మంచి మంచి సీన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. అంటే చాలా బాధేసింది తీసేయడం ఆ సీన్స్, మంచి మంచి, ఎస్పెషలీ నాన్నగారి కొన్ని, నా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నాకు శ్రేయాకి చాలా మంచి సీన్స్ ఉన్నాయి. అది ఎంత నాన్న వాయిస్ ఎంత వీక్గా ఆయన డబ్బింగ్ చెప్పినా కూడా క్లాప్స్ కొట్టేవారు. ఎందుకంటే ఆడియన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఆయన ఎఫర్ట్కి, ఆయన కమిట్మెంట్కి కొడతారు. దే డోంట్ లుక్ వాయిస్ బాగుందా లేదా అనేది, దే డోంట్ లుక్. ఐ నో ఆ సినిమాలో ఆయన ఒరిజినల్ వాయిస్ కన్నా వీక్గా ఉంటుంది వాయిస్ త్రూ అవుట్. సైకాలజీ ద బియాండ్, నేను థియేటర్లో చూశాను వెనకాల నుంచి. ఆయన ఆ వాయిస్ వచ్చినగానే క్లాప్స్ మొదలవుతుంది. దట్ ఈస్ ద లవ్ దే హ్యావ్ టువర్డ్స్ ఫ్యాన్స్. వెరీ 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 హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ట్రైలర్ వదిలే వరకు ఈ సినిమా ఇలా ఉంటుందని. అండ్ నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను, ఇది సినిమా అంటే ఇది అని. మీరే కాదు, సినిమా ఇండస్ట్రీ కూడా అంటారు, ప్రేక్షకులు కూడా అంటారు, దిస్ ఇస్ ద ఫిలిం ఐఎమ్ మేకింగ్ అని చెప్తానే ఉన్నాను. ఈవెన్ బిఫోర్ లాస్ట్ ప్రెస్ మీట్ కూడా, రిలీజ్కి బిఫోర్ శివ గీతాంజలితో కంపేర్ చేస్తే, శివ గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నాను, ఇది రిలీజ్కి ముందే అంత హ్యాపీగా ఉన్నాను సినిమా చూసి అని చెప్పాను. అంటే అంత గొప్ప నమ్మకంతో రిలీజ్ చేశాను సినిమా, అసలు ఏమాత్రం డౌట్ లేకుండా. మీలో కోటీశ్వరుడు కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ఇప్పటి వరకు ఒక స్టార్గా చూశారు, ఇప్పుడు బియాండ్ స్టార్ వెళ్ళి ఇప్పుడు మీ ఇంట్లో మనిషిగా మారిపోతాను ఈ మీలో కోటీశ్వరుడితో. చాలా చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన కంటెస్టెంట్స్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే కొత్త అనుభూతి. నేను ఈ మధ్యన మనో షూటింగ్కి అమితాబ్ బచ్చన్ గారితో వెళ్ళినప్పుడు, ఏమంటే మీ షో చేస్తున్నాను అది ఇది అని చెప్పి ఆయనతో కూర్చొని కొంతసేపు మాట్లాడుతూ ఉంటే, దాని గురించి ఎక్కువ మాట్లాడలా. ఈ షో అయిపోయేటప్పటికి నువ్వు మారిపోతావు, మనిషిగా మారిపోతావు, నాలో చాలా మార్పు వచ్చింది ఈ షో చేసిన తర్వాత, నువ్వు కూడా మారిపోతావు చూడు అన్నారు. ఆయన చెప్పింది ఈ షో చేస్తుంటే నాకు అర్థమవుతుంది స్లోగా. జస్ట్ 5-6 ఎపిసోడ్స్ షూటింగ్ అయ్యాయి, దానికే చాలా థింకింగ్ ప్రాసెస్ చేంజెస్ వస్తాయి.